వెల్కమ్ టు ఒమేగా ఇండియా న్యూస్. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు చూసి ఓర్వలేక లేనిపోని మాటలు అనడం సరికాదు అని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వేల్టూర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, మాజీ సర్పంచ్ వెంకటస్వామి, రాధా కృష్ణ, గట్టు యాదవ్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, జగదీష్ రెడ్డి, రవి, టైలర్, సుదర్శన్ రెడ్డి, మండల కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరేదైతే చెప్తున్నారో, ఏదైతే వెల్టూరు దగ్గర గట్లకానకు సంబంధించినటువంటి శిలాపాలకు సంబంధించి అమ్మపల్లి రోడ్డు 4,50,00,000 మంజూరు కావడం జరిగింది. ఇది విత్ ప్రొసీడింగ్గా ఉంది. ఇది మొన్న శాంక్షన్ అయింది కాబట్టి మనకు ఇష్టం వర్క్స్ తర్వాత గట్లకన్నపూరు, మంగంపల్లి, జంగమపల్లి, దాని తర్వాత కొత్తకుంట తాండ, పిలుపుల తాండ రోడ్డు, తర్వాత దొడగుంటపల్లి, అనకాపల్లి తాండ రోడ్డు, బీటీ రోడ్డు, ఈ రోడ్లందరికి సంబంధించినట్టు కూడా మొన్న మంజూరు కావడం జరిగింది. అది గౌరవ మన ప్రాంత ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి గారి కృషి వల్ల ఈ నిజం రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది గతంలో వచ్చినట్టు కావు, మీరు తెలుసుకోండి. మీరు కావాలంటే ప్రొసీడింగ్ చూడండి. లేనిపోని మాటలు చెప్పి ఇక్కడ మండల ప్రజల్ని అప్పుడు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయవలసి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇంకొకటి, ఏదైతే ఈనాడు ఎస్సీ సప్లాన్ ఉందో దాదాపుగా చరిత్ర రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎస్సీ కాలనీకి సంబంధించి దాదాపుగా 2020లో ఖచ్చితంగా మేఘారెడ్డి ఆధ్వర్యంలో అన్ని స్థానిక సంస్థలు విజయం సాధించబోతున్నాము. ప్రతిపక్షాలు ఆలోచితమైన సూచనలు, సలహాలు ఇవ్వాలి, కానీ అనవసరమైన గాలికి దుమ్మెత్తిపోసే మాటలు మాట్లాడకూడదు. మేఘారెడ్డి అనే వ్యక్తి పరుగున శంకుస్థాపనలు ఏం చేయలేదు. ఎస్సీ కాలనీలో ప్రతి విలేజ్లో ఒక్కొక్క విలేజ్ దగ్గరుండి పోయి భూమి పూజలు చేసిన దాఖలాలు గత ప్రభుత్వంలో ఎప్పుడు చేయలేదు. మేఘారెడ్డి సామాన్య జనాల మనసు తెలిసిన వ్యక్తి కాబట్టి ఎస్సీ కాలనీ లోపలికి, విలేజ్ లోపలికి పోయి ఎస్సీ కాలనీలో అందరితో పాటు మమేకం అవుతూ అక్కడ భూమి పూజ చేసి అందరితో మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. ఎక్కడ ఇబ్బంది లేదు, అంతా ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మేఘారెడ్డి ఆధ్వర్యంలో అన్ని స్థానాలు కైవసం చేసుకోబోతున్నాం. కావాలనేది ఉత్తలంగా మొన్న జరిగిన మండల పర్యటనలో ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏమేమి కావాలి, ఇంకేమేమి కావాలని అడిగిన సందర్భాలు మాతో ఉన్నాయి. మీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ఇప్పటికైనా మేల్కొని ఈ యొక్క మాటలు ముందు భవిష్యత్తులో మీరు ఎక్కడ కూడా రెచ్చగొడితే ఇక్కడ రెచ్చిపోయి ఏదేదో మాట్లాడతారు అని అప్పుడు మీరు మళ్ళా మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇది తప్పు. మేము ఎక్కడ కూడా తగ్గము. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేము మండలం మొత్తం వాషౌట్ చేస్తూ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ పెద్ద ఎత్తున తీసుకొని ఎమ్మెల్యే గారికి కానుకగా ఇస్తామని చెప్పి మండల నాయకుల తరఫున ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మీకు ఇల్లు ఉందా, ఇల్లు లేదా, వర్షంలో తడుస్తున్నావు అని ఏంది నీ పరిస్థితి అని చెప్పి ఏనాడు కూడా ఎవరు పట్టించుకోలే. మరి మా ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు గుర్తించి ప్రభుత్వం చేత కులగణన చేయించి ఇల్లు లేని వాళ్ళని సర్వే చేయించి ఎవరికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆయన ఆలోచనతోటి ఈరోజు ప్రొసీడింగ్ కాపీలు సిద్ధమైనాయి. త్వరలో ఇళ్ళు కూడా కట్టించేటటువంటి, ప్రతి నిరుపేదకు ఇళ్ళు కూడా కట్టించేటటువంటి కార్యక్రమానికి ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రకంగా ప్రతి పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎవరికి భయపడేది లేదు. ఖబర్దార్, టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్. మీరు మీ పరిధిలో మీరు ఉంటే బాగుంటుంది. మా ఎమ్మెల్యే పైన మీరు అవాకులు చవాకులు పేలకుండా ఏమి చేయకుండా మీ పని మీరు చేసుకుంటే మళ్ళీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మరొక తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి తీర్పు, ఎమ్మెల్యే గెలుపు కోసం ఇచ్చినటువంటి తీర్పును మీ స్థానిక నాయకులకు కూడా మీకు కూడా అలాంటి తీర్పే రాబోతుంది. జాగ్రత్తగా మా మండలానికి 2 కోట్ల రూపాయలు రీసెంట్గా మా గ్రామంలో మొన్ననే భూమి పూజ చేసుకున్నాం. మేము 15 లక్షలతోన సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజెస్ వినా, ఆ తర్వాత రైతులకు వెళ్లే పొలాలకు కూడా ఈరోజు రహదారి ఇప్పించినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారికి ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, అవాకులు చెవాకులు పేలి ప్రజల్లో పలచన కాకండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీరు మొన్న ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో మేఘారెడ్డి గారు ఎంత బంపర్ మెజారిటీతోనే గెలిచిండో, రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బంపర్ మెజార్టీతోన వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మొన్న రేషన్ కార్డులు కూడా మాకు కొత్తవి మంజూరు కావడం జరిగింది, అడిషనల్ కూడా రావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే 1 సంవత్సర కాల వ్యవధిలోనే ప్రభుత్వం ఎన్నో పనులు చేసుకుంటా ముందుకెళ్తుంది. అటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అవాకులు చివాకులు పేలుస్తున్నారు. ఇది
కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి మీరు మాట్లాడే ముందు ఏదైనా సరే, ఏ ప్రభుత్వమైనా సరే కానీ ముందు వెనకాల తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.